ప్రైజ్ ద లార్డ్. ద బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరిట మీకును మీ కుటుంబ సభ్యులందరికీ శుభాభివందనములు. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. ఫర్ హీ నోవెత్ ద సీక్రెట్స్ ఆఫ్ ద హార్ట్. సామ్స్ 44 చాప్టర్ 21 వర్సెస్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరితో ఈ వాగ్దానం ద్వారా మాట్లాడుచున్నాడు. అదేమనగా, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. మన దేవుడు అనంత జ్ఞాని, ఈ సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్త దేవుడు. ఆయన మన హృదయంలో ఉన్న ప్రతి ఆలోచనలను పరీక్షిస్తాడు. కాబట్టి మన యొక్క హృదయంలో ఏ విధమైన దేవునికి వ్యతిరేకంగా, దేవుని వాక్యానికి వ్యతిరేకంగా మన ప్రవర్తన ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా మనల్ని పరీక్షిస్తాడు. ఆయన అనంత జ్ఞాని అని చెప్పుకున్నాం కదా. అలాగే దేవునికి కనపడకుండా ఏది కూడా మనం దాచలేము. ఎందుకంటే ఆయన మనల్ని సృష్టించాడు కదా. మనం చేసే ప్రతి పనిని ఆయన గమనిస్తూ ఉంటాడు. మన నడక కానీ, మన అడుగులు, మన హృదయ తలంపులు, ఆలోచనలు అన్నిటినీ ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి దావీదు మహారాజు గారు ఇలా అంటారు, నేను కూర్చుండుట లేచుట, నా తలంపులు, నేను ఎక్కడికి వెళ్తున్నాను, నా ప్రవర్తన అంతా నువ్వు బాగుగా చూస్తున్నావు ప్రభువా అని మాట్లాడుచున్నాడు. అలాగే సమూయేలు గారు దావీదు మహారాజు గారిని రాజుగా అభిషేకించడానికి ముందు ప్రభువారు సమూయేలు గారితో మాట్లాడుతున్నారు. కానీ సమూయేలు గారు సౌలు గారికి భయపడి తాను ఎంతగానో భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు అంటాడు, మనుషుల పైరూపమును నేను లక్ష్య పెట్టను, నేను హృదయమును లక్ష్య పెట్టువాడను అంటాడు. అంటే సౌలు గారు దేవుని హృదయానికి దూరం అయిపోయారు. అందుకనే దేవుడు నువ్వేమీ భయపడద్దు అని సమూయేలు గారితో చెప్తూ నేను చెప్పినట్లు చేయమని అంటాడు. అలాగనే మనము కూడా మన జీవితంలో పైరూపానికి, అంటే ఈ లోకంలో ఉన్న ఏ విషయానికైనా సరే మనము భయపడక దేవుని యందు భయభక్తులు కలిగి మనం చేసే ప్రతి పనిని, ప్రతి ఆలోచనను దేవుడు వింటున్నాడు, చూస్తున్నాడు, ఒక దినాన లెక్క అడుగుతాడు అనే ఒక భయముతో, భక్తితో మనము దేవుని సన్నిధిలో నడవాలి. అలాగా మన విశ్వాస జీవితంలో కూడా ముందుకి కొనసాగాలి. ఎందుకంటే మనము దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము వాక్యానుసారంగా నడుస్తామో, దేవుని యందు భయభక్తి కలిగి ఉంటామో, మన జీవితము ఎప్పుడూ కూడా ధన్యకరంగా ఉంటుంది. కాబట్టి ఈ సృష్టి అంతటినీ సృష్టించిన మన దేవుడు యేసయ్యను మనం ఎప్పుడూ కూడా మన దృష్టిలో, మన హృదయంలో ఎల్లప్పుడూ అనుదినము జ్ఞాపకము చేసుకుంటూ మనం దేవుని సన్నిధిలో మన హృదయంలో ఉన్న ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకొని అడుగుతూ, ప్రార్థిస్తూ మనము దేవుని యొక్క బాటలో నడిచేవారముగా మనమందరము కూడా అలాంటి జీవితాన్ని కలిగి ఉండాలని దేవుణ్ణి ప్రార్థిద్దాం. అట్టి కృప దయచేయమని దేవుణ్ణి అడుగుదాం. ప్రార్థన. కృపా సత్య సంపన్నుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, హృదయ అంతరంగములు ఎరిగి ఉన్న దేవా, సమస్తాన్ని సృష్టించిన సృష్టికర్తమైన దేవా, నీకెన్నో వందనాములు, స్తోత్రములు తండ్రి. నిజమే తండ్రి, మేమందరము నీ సన్నిధిలో నీ చేతి పనివారమై ఉన్నాము దేవా. నువ్వు సృష్టించిన సృష్టికర్తవు నాయన. ఈ సృష్టిలో మమ్మల్ని నువ్వు చేసుకొని మా హృదయ తలంపులు పుట్టక మునిపే నువ్వు ఎరిగి ఉన్న దేవుడు. మా నడక పడక, మా తలంపులు, మా యొక్క హృదయ స్థితి ఎరిగి ఉన్న దేవుడు ప్రభువా. ఈ లోక జీవితంలో తండ్రి మేము ఎక్కడా కూడా తప్పిపోకుండా నీ సన్నిధిలో నీ కొరకు మేము నిలబడి మా వంతుగా మేము మీ పని చేసేవారముగా, మీ యొక్క మార్గంలో నడుచుకొనుచు విశ్వాసంతో ముందుకు కొనసాగేవారముగా సాతాను తెచ్చే ఆ యొక్క శ్రమల నుంచి వాడి యొక్క
పన్నాగముల నుంచి మమ్మల్ని పడిపోకుండా కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థించుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.